రైతు సోదరులకు నమస్తే. ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మదిరాల తండకు చెందినటువంటి బాలకృష్ణ రైతుతో మనం ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం. ప్రస్తుతం వారు సాగు చేస్తున్నటువంటి పత్తి ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. నమస్తే అండి. మీరు ఇప్పుడు పత్తి సాగు చేస్తున్నారు కదా, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? 9 నుండి 10 ఎకరాలు సాగు చేస్తున్నామండి. 9 నుండి 10 ఎకరాలు సాగు చేస్తున్నారు. పత్తి చేను కనుక చూసినట్లయితే చాలా ఏపుగా పెరిగి ఇట్లా గూడ రావడం జరిగింది. అసలు మీరు ఎన్ని రోజులు అవుతుంది మందు కొట్టి, ఏం మందు స్ప్రే చేశారు? మేము టేగులపల్లి నుండి యశ్వంత్ సాయి ట్రైడర్స్ నుండి తేవడం జరిగింది. సర్పంచ్ను అగ్రోజన్ తేవడం జరిగింది. 10 ఎకరాలకు 10 ఎకరాలకు కొట్టిరా? 10 ఎకరాలకు కొట్టాము. మొత్తం ఇది అంటే షాంపిల్ కొట్టిరా? మొత్తం తీసుకొచ్చి కొట్టామండి. అయితే మేము కొట్టి 10 రోజులు అవుతుంది. కొట్టక ముందు దీనికంటే కొంచెం చిన్నగా ఉండేది. ఇంత వస్తుందని అనుకోలేదు. నేను 10 సంవత్సరాల్లో నేను పత్తి వేస్తూనే ఉన్నా. ఒక్క స్ప్రేకి ఇంత పెరుగుతుంది అనేసి అనుకోలేదు. ఇది కొట్టడం వల్ల పచ్చదోమ, తెల్లదోమ, చిన్న పురుగు మొత్తం కంట్రోల్ అయ్యి సైడ్ బ్రాంచెస్ మంచిగా రావడం జరిగింది. మన పత్తికి వాళ్ళ పత్తికి చాలా తేడా ఉందండి. మనకు సైడ్ బ్రాంచెస్ వచ్చేసి పత్తి చాలా బాగా ఎదగడం జరిగింది. పక్కన వాళ్ళది మనది చాలా తేడా ఉంది. వాళ్ళు ఈ పాటికి 2 సార్లు స్ప్రే చేసి ఉంటారు, కానీ మనంతా ఇది అయితే రాలే. నేను వాడిన రైతుగా చెప్తున్నా, సర్పంచ్ అగ్రోజను నమ్మకంగా రైతులు స్ప్రే చేసుకోవచ్చు. చాలా బాగుంది. అన్ని మందుల కంటే సర్పంచ్ అగ్రోజన్ చాలా బాగుంది. నేను ఏరే మందు అడగడం జరిగింది, కానీ వాళ్ళు నమ్మకంగా ఇచ్చారు. అది కూడా నమ్మకంగా పనిచేసింది. అది భీష్మ కంపెనీది సర్పంచ్ ఇంతకుముందు వాడాను, చాలా బాగుంది. మళ్ళీ పోయి పోలో గోల్డ్ మళ్ళీ తేవడం జరిగింది 10 ఎకరాలది. మళ్ళీ అంటే ఫస్ట్ స్ప్రే నమ్మకం కలిగింది కాబట్టి సెకండ్ స్ప్రేకు పోలో గోల్డ్ తేవడం జరిగింది. 10 ఎకరాలకి ఇదే స్ప్రే చేస్తారు. 10 ఎకరాలకి కాపు స్టేజ్ కాబట్టి మనం పోలో గోల్డ్ వాడుతున్నాము. మొత్తానికి అయితే భీష్మ కంపెనీ నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ నమ్మకంగా రైతులు కొట్టవచ్చు.